ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి. ప్రియమైన సోదరి సోదరులారా, మిత్రులారా, ఈరోజు విద్య, వైద్యం పేదవాడికి అందనంత దూరంలో ప్రతిదీ కూడా ప్రైవేటు పరం చేస్తూ, కార్పొరేటీకరణ చేస్తూ, కార్పొరేట్ హాస్పిటల్కి ప్రాధాన్యతలు ఇస్తూ అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ విద్యా సంస్థలు, మరి అనేకమైనటువంటి వైద్య సంస్థలు ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతూ ఉన్నాయి. ఇలా చేసింది కాక మళ్ళీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ యొక్క అందమైన అబద్ధాలు, కథలు చూడండి. రామాయణం, భారతం బోధించినట్లు బోధిస్తూ ఉన్నాడు అసెంబ్లీలో. ఇది ప్రజలేమి గమనించాలనుకుంటారా? ప్రజలకు తెలియదని అనుకుంటారా? పేదవాళ్ళకే విద్యా, వైద్యం అందించడమే మా ప్రధాన కర్తవ్యం, మా ధ్యేయం, మాకు సిద్ధాంతం, మా నిర్మాణం, అది ఇది అని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికే ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి వాగ్దానాలు ఎలా ఉంటాయో, అవి అమలు జరిపినప్పటికీ ఎలా ఉంటాయో, మీరు ముఖ్యమంత్రి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా, మొదటి నుంచి తొలినాళ్ళ నుంచి కూడా మీ మాట, మీ తీరు, మీ విధానం, మీ అబద్ధపు ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు నమ్ముతారా? ఎలా నమ్ముతారు? మరి ఇప్పుడు నువ్వు చెప్తాను కదా, విద్య, వైద్యం మాది పేదల పక్షాన మాకు చాలా ఎక్కువగా ప్రేమ, మేము ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తామని. ఇప్పటికే అందరంత దూరంలో అటకెక్కు కూర్చున్నటువంటి విద్యా, వైద్యాన్ని ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తూ మరలా ఇప్పుడు పీపీపీ అని పేరుతో మరి ఏవైతే వైద్య కళాశాలలోనే వాటిని ప్రైవేటు పరం చేసి అక్కడి నుంచి చేతులు దులుపుకొని చక్కగా కాలం గడపాలన్నటువంటి దురుద్దేశంతో ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అసెంబ్లీలో బోధలో ప్రజలు నమ్మపోరు. ఇది ఖచ్చితంగా 100% పచ్చి అబద్ధాలు. ఇలాంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి బోధలు చేయటం, ఉపన్యాసాలు చేయడం ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. చాలా విద్యావంతులు, మరి మేధావులు, చాలామంది అన్ని పక్షాల వారు కూడా ఈ రాష్ట్రంలో మీ పీపీపీ అనే పేరుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి ప్రజలకు ఎవరికి కూడా ఇష్టం లేదు. మీరు చేస్తున్నటువంటి ఈ మాటలు, ఈ వాగ్దానాలు కూడా చాలామంది చాలాసార్లు చాలా ఏళ్ళ నుంచి చూసుకొస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మీ విధానాలను మార్చుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వ పరంగానే ఉండాలి, ప్రభుత్వ స్వాధీనంలో ఉండి వాటిని అభివృద్ధి చేసి మరి ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లుగా తయారైతే ఈ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా